హలో! నమస్తే. వెల్కమ్ టు ఏబీఎస్ క్లాసెస్. సో, ఈరోజు ఎన్‌టీపీసీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. నాకు తెలిసి చాలామంది అటెంప్ట్ చేసే ఉంటారు. చాలామందికేంటంటే చాలామంది చూడరు. ఎనాలిసిస్ చూడడం వల్ల మనకి నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఉండే వాళ్ళకి మాక్సిమం సేమ్ మోడల్స్ రిపీట్ అయితాయి. సో, ఎనాలిసిస్ అనేది ఖచ్చితంగా చూడండి. ఈరోజు 3 షిఫ్ట్‌ల్లోని వచ్చిన మ్యాథ్స్ క్వెషన్స్‌ని నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా డిస్కస్ చేస్తాను. చిన్న చిన్న డిస్క్రిపెన్సీ ఉన్నాయి క్వెషన్స్‌లో. ఎందుకంటే ఎగ్జాక్ట్ క్వెషన్స్ రావు కదా! సో, ఆళ్ళకున్న గుర్తున్న క్వెషన్స్‌ని ఒక్కొక్కళ్ళ దగ్గర పెట్టినవి కంపైల్ చేసుకొని ఒక ఆల్మోస్ట్ ఒక 25 క్వెషన్స్, 30 క్వెషన్స్ వరకు డిస్కస్ చేస్తాను. చూడండి. ఫస్ట్ క్వెషన్. ఇది పీడీఎఫ్ ఏమి లేదండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ క్వెషన్స్ మనకు తెలీదు గనక నాకున్న డేటా ప్రకారంగా చెప్తాను క్వెషన్స్ ఏంటనేది. సో, లెట్స్ స్టార్ట్. క్వెషన్ నంబర్ 1. సైన్ థీటా ఇచ్చాడు. సైన్ థీటా వాల్యూ 3/5. Then find 1 plus tan theta by 1 minus cot theta వాల్యూ ఎంత అని అడిగాడు. ఇది క్వెషన్ నెంబర్ 1. ఎగ్జాక్ట్‌గా తెలియదండి. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నాను. సో, ఈ మోడల్స్ వస్తున్నాయి. అంటే ఏ స్టాండర్డ్ వస్తున్నాయో చూసుకుంటే మీకు ఒక అలవాటు అయితది. ఓకే. దెన్ సొల్యూషన్. సైన్ థీటా 3/5 ఇచ్చాడు అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో సైన్ థీటా ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ థీటాని ఇక్కడ తీసుకుంటే సైన్ థీటా వాల్యూ ఏంటి? ఎదుటి భుజము బై కర్ణమే కదా! సో, ఇది 3/5 అయితే ఇది ఎంత అయితది? ఇది 4 కదా అయితది. సో, ఇప్పుడు 1 ప్లస్ టాన్ థీటా. టాన్ థీటా వాల్యూ టాన్ థీటాకి ఏంటి? ఎదుటి భుజము బై కర్ణమే కదా! అంటే 3/4 కదా! బై 1 మైనస్ కాట్ థీటా. కాట్ థీటాకి ఏంటి? థీటా రిఫరెన్స్ ఇక్కడ తీసుకుంటే 4/3 వస్తది. సో, 4/3 ఏసేయండి. ఎంతొస్తది? ఇదేమో 7/4 పైన కిందేమో మైనస్ -1/3. సో, ఇప్పుడు ఎంతొస్తది? 21/4 మైనస్. This is the value of 1 plus tan theta by 1 minus cot theta. Okay. Then move on to next question. Question number 2 ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో రిమైనింగ్ 2 యాంగిల్స్ అనేవి 3:6 రేషియోలో ఉంటే 3:6 రేషియోలో ఉంటే స్మాలెస్ట్ యాంగిల్ ఎంత? Smallest angle is how much? This is the question. ఓకే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఒక 90 ఉంటది కదా! 90 ప్లస్ ఈ 3:6ని మనకు తెలీదు గనక వేరియబుల్స్‌లో ఎలా రాస్తాం? 3:6 కనుక దీన్నేమో 3x ఇదేమో 4x. అదే సారీ 6x. 6xే కదా! సో, సమ్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ యాంగిల్స్ అనేది 180కి ఈక్వల్ కదా! సో, 3x ప్లస్ 6x ఈక్వల్స్ టు 180. సో, 9x ఈక్వల్స్ టు ఈ 90 అనేది అటు పోతే 90 తీసేయగా ఇంకా 90 కదా ఉంటుంది. సో, x ఈక్వల్స్ టు ఎంతొస్తుంది? 10 కదా! సో, స్మాలెస్ట్ యాంగిల్ అంటే 3xే కదా! స్మాలెస్ట్ ఎంతైతుంది? 3xే కదా! స్మాలెస్ట్ యాంగిల్ అనేది 3x కనుక 3 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 30 డిగ్రీస్ ఈజ్ ద స్మాలెస్ట్ యాంగిల్. ఓకేనా? ఇదంతా జస్ట్ బేసిక్ మెథడు. నీకు దీనికి షార్ట్‌కట్ ఏంటంటే రిమైనింగ్ రిమైనింగ్ యాంగిల్స్ తాలూకా సమ్ అనేది 90 కదా! రిమైనింగ్ యాంగిల్స్ సమ్ 90. ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. 9 పార్ట్స్ 90 అయితే 1 పార్ట్ ఎంతైతది? 10 కదా! మనకి స్మాలెస్ట్ యాంగిల్ తాలూకా పార్ట్స్ ఎన్ని? 3 పార్ట్సే కదా! సో, 3 ఇంటూ 10 కదా! దట్ ఈస్ నథింగ్ బట్ 30 డిగ్రీస్. ఓకే. ఇది పార్ట్స్‌లో చెప్పాలంటే. ఇది జనరల్ మెథడ్. చూసుకోండి. 2 చూసుకోండి. క్వెషన్ నంబర్ 3. క్వెషన్ నంబర్ 3కొచ్చేసరికి ఆ! ఇన్ ఎ ఎగ్జామ్‌లో ఒక ఎగ్జామ్‌లో
2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జరిగాయి. ఒకటేమో మాక్సిమం మార్క్స్ 200 ఉన్న స్టూడెంట్స్ సెక్షన్ ఏలో 200 ఉన్నారు. సెక్షన్ బిలో 150 ఉన్నారు. అయితే ఇందులో 40% పాస్ అయ్యారంట. సెక్షన్ ఏలో 40% పాస్ అయ్యారు. సెక్షన్ బిలో ఎంతమంది పాస్ అవుతారు? అయితే ఓవరాల్‌గా సెక్షన్ ఏ ప్లస్ సెక్షన్ బిలో ఓవరాల్‌గా 50% పాస్ అయ్యారంట. పాస్ పర్సెంటేజ్ ఇది. ఇది పాస్ పర్సెంటేజ్. సెక్షన్ ఏలో 40% పాస్ అయ్యారు. ఓవరాల్‌గా 50% పాస్ అయ్యారు. అయితే సెక్షన్ బిలో ఎంత పాస్ అయ్యారు? ఎంత పర్సెంటేజ్ పాస్ అయితారు? అంతే గదా! ఇప్పుడేం చేయొచ్చు? దీనికి అలిగేషన్ ఎయొచ్చా లేదా? అలిగేషన్ అంటే ఇక్కడేమో 40%, ఇక్కడేమో ఓవరాల్‌గా 50% గనక మధ్యలో ఎయండి. ఇది ఎక్స్ అని అనుకోవాలి. తెలియదు కనుక. సెక్షన్ ఏలో ఎంతమందున్నారు? 200 కదా! 200 సెక్షన్ బిలో 150. దీని తాలూకా రేషియో ఎంత అవుతది? 50 టైమ్స్ 50 ఫోర్స్ ఆర్ 53 టైమ్స్. అంతే గదా! సో, ఇప్పుడు దీన్ని తీయండి. 50 మైనస్ 50%లో 40% తీస్తే 10%. ఇది 10 వస్తది. ఇదేమో ఎక్స్ మైనస్ 50 కదా! సో, ఎక్స్ మైనస్ 50/10 ఈజ్ ఈక్వల్స్ టు 4/3. సో, ఇప్పుడు ఎంతొస్తది? 3x మైనస్ 150 ఈజ్ ఈక్వల్స్ టు 40. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతొస్తది? 190/3% మెంబర్స్ అనేది పాస్ అయ్యారు ఓవరాల్‌గా. అంటే ఎంతొస్తది? 63 నియర్లీ 3 ఆరులు 18 63.33% ఓవరాల్‌గా పాస్ అయ్యారు. ఓకేనా? లేదు అంటే దీన్ని డీవియేషన్ అయినా కట్టొచ్చు. డీవియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది 150, ఇదేమో 200. దీనికి రేషియోస్ ఎంతొస్తాయి? ఇది 4:3 కదా! దీని తాలూకా రేషియో 40%. దీనిది ఎక్స్ అని అనుకోండి. ఓవరాల్‌గా ఎక్స్ 50%. రెండిటిని మల్టిప్లై చేయండి. ఈ రెండిటిని 120 ప్లస్ 3x బై టోటల్ పార్ట్స్ ఎంత? 7 కదా! ఈక్వల్స్ టు 50. ఇప్పుడు ఎంతొస్తది? ఇదొక 350. 350లో నుంచి ఈ ఎక్స్ మైనస్ 50 సరిపోయింది. ఇప్పుడు చూడండి 350లో నుంచి 120 పోతే 230/3 వస్తుంది. ఇక్కడ కాదు. అచ్చా! ఓకే. ఇది వదిలేయండి. దీన్ని పక్కకు వదిలేసి ఇదొక్కటే ఫాలో అవ్వండి. ఈ మెథడ్ ఫాలో అవ్వండి. ఓకే. డీవియేషన్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్‌లో క్వెషన్ నంబర్ 3. ఒక ట్రయాంగిల్‌లో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2x, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 3x మైనస్ 12, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5x మైనస్ 18 అయితే ఏబీసీ యాంగిల్స్ ఎంత అని అడిగాడు. ట్రయాంగిల్‌లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ అనేది 180కి ఈక్వలే కదా! సో 2x ప్లస్ 3x మైనస్ 12 ప్లస్ 5x మైనస్ 18 ఈక్వల్స్ టు 180 కదా! సో ఇప్పుడు ఎక్స్‌లు ఎన్ని ఉన్నాయి? ఇదొక 3, ఇదొక మొత్తం 10x ఉంది. నెక్స్ట్ ఇదొక ఎంత? 30. 30 అటు వెళ్ళిపోతే ఎంత వస్తది? ప్లస్ 10 ప్లస్ 30 అయితది. అంటే 210. అంటే x ఈక్వల్స్ టు 21 వస్తుంది. ఇప్పుడు ఏ తాలూకా యాంగిల్ ఎంత అవుతది? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2x అంటే 2 ఇంటూ 21 ఎంత వస్తది? 42. యాంగిల్ బి ఎంత అవుతది? యాంగిల్ బి 3x మైనస్ 12 కదా! 3 ఇంటూ 21 మైనస్ 12 ఎంత వస్తది? ఇదేమో 63. 63లో నుంచి 12 తీసేస్తే 63లో నుంచి 12 తీయాలి. ఎంత వస్తది? 51. యాంగిల్ సి ఎంత అవుతది? సేమ్ అలాగే ఫైండ్ ఔట్ చేసాం. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ ఆఫ్ 42 ప్లస్ 51. ఓకే. ఇలా ఫైండ్ ఔట్ చేస్తారు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. క్వెషన్ నెంబర్ 4. LCM is equals to 72. HCF is equals to 12. అయితే సమ్ ఆఫ్ నెంబర్స్ ఎంత?
సమ్ ఆఫ్ నెంబర్స్ ఈక్వల్స్ టు హౌ మచ్? సో చూడండి, ఇప్పుడు సొల్యూషన్ హెచ్సిఎఫ్ అనేది 12 అయితే దాని నెంబర్స్ని 12x, 12y అని అనుకోవాలి. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, ఇది ఈ రెండిటితో ఎల్సిఎం ఎంత? 72 అని అన్నాడు. సో ఈ రెండిటికి ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 12 కామన్ తీసేస్తే ఎక్స్ ఇంటూ వైయే కదా. ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు 72. 12 1 జార్ 12 6 జార్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ నథింగ్ బట్ 6 అనేది. అంటే రెండు కోప్రైమ్స్ అవ్వాలి. ఎక్స్ ఇంటూ వై చేస్తే కోప్రైమ్స్ అవ్వాలి. కోప్రైమ్స్ ఎక్కడైతే 2 ఇంటూ 3 కదా. సో 12x అంటే ఎక్స్ వాల్యూ ఇది, వై వాల్యూ ఇది. సో 12 ఇంటూ 3 అనేది నెంబర్ 1 అది. n1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంత వస్తుంది. n2 ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 2, అంతే కదా. సో n1 ప్లస్ n2 ఎంత అవుతుంది? n1 ప్లస్ n2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఒక 24, ఇది ఒక 36, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 60 ఈస్ ద సమ్ ఆఫ్ నెంబర్స్. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎన్నో క్వశ్చన్ ఇది? క్వశ్చన్ నెంబర్ 4 కనుక ఇది క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 48. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది 48 అయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. పెరిమీటర్ అనేది ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 ఈక్వల్ సైడ్సే కదా. ఒక సైడ్ ఎంత అవుతుంది? బై 3 కదా. సో 16 ఈజ్ ద సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? √3/4 ఇంటూ √3/4 ఇంటూ ఏ స్క్వేరే కదా. సో √3/4 ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత? 16 ఇంటూ 16, 6 1 జార్ అదే 4 1 జార్ 4 4 జార్ అంటే ఎంత వస్తుంది? 64 ఇంటూ √3 ఇస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయండి, సో స్పీడ్గా మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో టూ ఇయర్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% అయితే 2 ఇయర్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 500 అయిందంట. అదే 2 ఇయర్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? అంతే కదా. సో 2 ఇయర్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ 10% చొప్పున 2 ఇయర్స్కి ఎంత అవుతుంది? 20% కదా. 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 20% అవుతుంది. 20% వాల్యూ 500 ఇచ్చాడు. అయితే 2 ఇయర్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ రేట్ ఎంత అవుతుంది? దీనికి ఫార్ములా ఏంటి చెప్పాను? x+y ఇంటూ y/100 కనుక 10 + 10 + 10 ఇంటూ 10/100. సో నథింగ్ బట్ 21% ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. 21% వాల్యూ ఎంత? ఇప్పుడు ఇక్కడ 1% వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. బై 20 అటుకసి తీసుకొచ్చేయండి. సో 500/20 చేసేస్తే ఎంత వస్తుంది? 0కి 0కి పోతుంది. 2 1 225 సార్. అంటే 1% వాల్యూ 25 కదా. సో 21% అంటే 500కి ఒక 25 కలిపేయండి. ఈ 21 ఎలా రాయొచ్చు? 20% ప్లస్ 1% కదా. సో 525 ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్. చూసుకోండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద సమ్స్ అనేది ప్రతి షిఫ్ట్లోనే రిపీట్ అవుతున్నాయి. చిన్న చిన్న బేసిక్ మోడల్స్. నేను ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మొత్తం 7 వీడియోస్ చేశాను. ఖచ్చితంగా చూడండి. చూస్తే అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మిస్ చేసే ఛాన్సే లేదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ మీద. ఆ డి- ఆ ఆ వీడియోస్ మొత్తం కానీ చూస్తే ఈ సమ్స్ అన్ని చాలా ఈజీగా పెడతారు. 10 సెకండ్స్లో పెడతారు. ఓకే, దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. దెన్ క్వశ్చన్ నెంబర్ 7. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 10 ఇయర్స్కి
1200 అయిందంట. ఫీజు కాస్ట్ ఎంత? 2400 మీద ఆర్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత? ఆర్ ఈజ్ కాస్ట్ ఎంత? ఆర్ పర్సెంటేజ్ వాల్యూ. ఓకే, ఇది అసలు క్వశ్చనేనండి. ఇలాంటివి ఇస్తే మరి అసలు 10 సెకండ్స్లో పెట్టాలి. దీన్ని మీరు 1 మినిట్ కంటే ఎక్కువ చేశారంటే మీరు అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్, గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని ఏదో డిస్కరేజ్ చేయడానికి ఏం చెప్పట్లేదు. సింపుల్ క్వశ్చన్స్ని మనం 10 సెకండ్స్ లేదా 20 సెకండ్స్కి మించి చేసుకోకూడదు. ఎలా చూడండి, 10 ఇయర్స్లో 1200 అయింది, 1 ఇయర్లో ఎంత అవుతుంది? 120 కదా. 1200/10 చేసేయండి. సో 120 రూపీస్ ఈజ్ ద పర్ ఇయర్. ఇప్పుడు 2400లో 10% వాల్యూ ఎంత? 240. అంటే 240లో హాఫే కదా. 240లో హాఫే కదా 120. సో 10% వాల్యూ పి మీద 2400లో 10% వాల్యూ 240. సో ఇప్పుడు 120 ఎంత అవుతుంది? 5% ఆర్ నాట్? ఓకే, చూసుకోండి. 2400 మీద 10% వాల్యూ అని అంటే ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకొని ఆ వాల్యూని తీసుకోండి, అంటే 240. 10% వాల్యూ ఇస్ 240. 120 ఎంత అవుతుంది? ఇందులో హాఫే కదా, బై 2 కదా. సో దీన్ని హాఫ్ బై 2 చేసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ 5%. క్వశ్చన్ నెంబర్ 8 కదా. నెంబర్ 8లో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ 125 ఇచ్చాడు. ఏ మైనస్ బి వాల్యూ 5 ఇచ్చాడు. అయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి వాల్యూ ఎంత అని అడిగాడు. ఈ డైరెక్ట్ ఫార్ములా మీద. ఓకే, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. దీని వాల్యూ 5 ఇచ్చాడు. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎక్స్ అనుకోండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ వాల్యూ ఎంత? 125. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 25 టైమ్సే కదా. 5 సార్ 5 25 టైమ్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 25 అంటే ఎక్స్ అనేది ఏంటిది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఏబి వాల్యూ 25. దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. కొన్ని సింగిల్ వన్ లైనర్స్ ఇచ్చాడండి, అవి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. 5 and 2/3 plus 0.731 minus 3.231 వాల్యూ ఎంత అని అడిగాడు. బేసిక్ క్యాలిక్యులేషన్. ఇట్లీ మీరు ఎక్కువ కాంప్లికేట్ చేసుకున్నారా? ఏముండదు. ఇది 2/3 ఇస్ నథింగ్ బట్ 0.66 కదా. సో దీన్ని మనం 5.66 అని రాసుకోవచ్చా లేదా? 2/3 ఇస్ నథింగ్ బట్ 0.66. సో ఇలా రాసుకున్నా. ఇప్పుడు ప్లస్ ఉన్నది ఏంటి? 731 కదా. ఇప్పుడు చేయండి. ప్లస్ కదా, యాడ్ చేయాలి. 7 9 1 13 14 4 1 అంటే 6. 6.497లోంచి 3.231 తీయాలి. ఈజీగా మనకి ఏంటి, యూనిట్ డిజిట్ అని చెక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే 5 - 3 అంటే 2 వస్తుంది. 2కి నియర్లీ 2 దగ్గర అక్కడ ఆన్సర్ ఉండాలి అనేది చూసుకోండి. 6, ఇదొక 6, ఇదొక 2 కదా, సబ్స్ట్రాక్ట్ కదా చేయాలి. 3. 3.266 is the value of this equation. This is all our one-liners. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. 180 of 180 divided by 8 plus 9 plus 1
సారీ సారీ, ఇది 11 వస్తుంది. 11 అంట. 11 ప్లస్ 37 మైనస్ 11 ప్లస్ 37 మైనస్ 11. ఇదంతా ముందు సాల్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ 11కి మైనస్ 11కి పోయిందా లేదా? 8 ప్లస్ 9 ఎంత? 17 కదా. 17 అంటే ఎంత వస్తుంది? 54 కదా. సో 180/54. ఈ బేసిక్ క్వశ్చన్స్ ఆర్ ఆల్. 54 9 20s are 9 6s are 2 3s are 2 10s are 10/3 వాల్యూ ఎంత? 3.33. ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 11. ఇప్పుడేంటి? రూట్ ఓవర్ 54 ఇంటూ రూట్ ఓవర్ 125. ఆప్షన్స్ ఏవి ఉండవండి. ఇది ఎవరో చూసి బయటికి వాళ్ళకు గుర్తున్న క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తారు. ఓకే. 6 ఎంతో అనుకోండి. ఓవర్ 45. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 11. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఇది 9 ఇంటూ 6 కదా. అంటే 3 ఇంటూ 3 బయట 9 అనేది బయటకు వస్తే 3 అవుతుంది కదా. 6 ఆర్ 25 5 టైమ్స్ అవుతుంది కదా. సో 5√5. ఇదెంత? 7 8లో వస్తుంది. అంటే 14 4. సో 2√7 సారీ 2√14 ఇంటూ 9 అంటే 3√5 కదా. ఇందులో ఇది 9 ఇంటూ 5 కదా. అంటే 3√5 అయింది. ఈ √5కి ఈ √5కి పోయింది. ఈ 3కి ఈ 3కి పోయింది. అప్పుడు ఇంకా ఏం మిగిలింది? ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది. 5/2. ఇక్కడ ఒక √6. ఈ √6ని √2 ఇంటూ √3గా రాస్తా. ఇది √14ని √2 ఇంటూ √7 కింద రాస్తా. ఈ రూట్కి పోయింది. అంటే ఫైనల్గా మిగిలింది ఏంటి? 5√3/2√7 మిగిలింది. దిస్ ఇస్ ద ఆన్సర్. చూసుకోండి, సర్చ్ ఇండిసెస్లో నుంచి చిన్న చిన్న మోడల్స్ వస్తున్నాయి. క్వశ్చన్ నెంబర్ 12. ఓకే. ఎస్, సిమిలారిటీస్. సిమిలారిటీస్ మీద క్వశ్చన్స్ ఏంటంటే, జామెట్రీలో చిన్న చిన్న బేసిక్ మోడల్స్ అనేవి వస్తున్నాయి. ఇలా ఇచ్చాడు. దిస్ ఈజ్ ప్యారలల్ టు అన్నాడు. దీని వాల్యూ ఏమో 1, ఇది 2 ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి 2, ఇక్కడి నుంచి ఇక్కడికి 3. సపోజ్ ఇది ఏరియా ఆఫ్ ఏబిసి, డి, ఇది ఈ అని అనుకుంటే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ, ఏరియా ఏడిఈ ట్రయాంగిల్ ఇది. ఏడిఈ ఏరియా 40 అయితే ట్రయాంగిల్ ఏబిసి ఎంత ఏరియా అడిగాడు. ఆఫ్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, సిమిలారిటీస్ కదా. సిమిలారిటీస్లో ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఏంటేంటి? ట్రయాంగిల్ ఏడిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఎలా సిమిలర్ అయ్యాయి అని అంటే, ఇక్కడ ఆల్ఫా ఉంటే ఇక్కడ ఆల్ఫా ఉంటే ఇది ప్యారలల్గా ఉంది కనుక ఇది కూడా ఆల్ఫా అవుతుంది. సో ఇక్కడ బీటా ఉంటే దీనికి ప్యారలల్గా ఇది ఉంటుంది కనుక ఇది బీటా అవుతుంది. ఎందుకంటే ప్యారలల్ అని ఆల్రెడీ ఇచ్చేసాడు. ఇది కామన్ యాంగిల్. కామన్ యాంగిల్ రెండు ట్రయాంగిల్స్కి కామన్ యాంగిల్ కనుక ఏడిఈ సిమిలర్ టు ఏబిసి. సో ఇప్పుడు రేషియోస్ మనకి ఏరియాస్ కావాలి కనుక ఏదో ఒక సైడ్స్ తీసుకోండి. ఏడి బై ఏబి ఎంత అవుతుంది? ఏడి తాలూకు లెంత్ ఏమో 1, ఏబి తాలూకు లెంత్ ఏమో 1+2. దట్ ఈస్ నథింగ్ బట్ 3. సైడ్స్ లెంత్ని స్క్వేర్ చేస్తే రేషియోస్ ఆఫ్
ఏరియాస్ అనేది వస్తాయి. దీన్ని స్క్వేర్ చేయాలి కనుక 1/3 హోల్ స్క్వేర్ ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ 1/9 అనేది ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ. ఇదేమో ఏడిఈ ట్రయాంగిల్, ఈ ఏరియా ఆఫ్ ఇదేమో ట్రయాంగిల్ ఏబిసి. దీని తాలూకు ఏరియా ఎంత ఇచ్చాడు? 40. దీని తాలూకు ఎంత? దీని తాలూకు ఏరియా అంతాడు. 1 part 40 అయితే 9 parts ఎంత అవుతుంది? 9 into 40 కదా. సో 360 is the area of triangle ABC. Then move on to next question. 13 ఇంకోటేంటి? రెండు సర్కిల్స్ ఇచ్చాడు. ఈక్వల్ సర్కిల్స్ కాదు. దీనిదేమో 2 రేడియస్, దీనిదేమో 3 అని అనుకోండి. R1 R2 అను. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ అనేది 13 ఇచ్చాడు. డైరెక్ట్ డిసిటి డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎంత అని అడిగాడు. డైరెక్ట్ కామన్ టాంజెంట్ కి ఫార్ములా ఏంటి? is equals to root over d square minus r1 minus r2 whole square. నాకు తెలిసి ఇక్కడ తెగేటట్టు ఇస్తాడు. మేబీ ఇక్కడ 5 కానీ ఎంతో రావచ్చు ఉండాలి, 7 కానీ. ఇక్కడది 7 అయితే కరెక్ట్గా సరిపోతుంది. వాల్యూస్ తప్పు నువ్వు చెప్పిన వాళ్ళు మనకి తప్పైనా చెప్పొచ్చు కదా. వాళ్ళకి బయటకు వచ్చి గుర్తుంటేదే చెప్తారు. సో దీన్ని 7 తీసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. r is equals to 7 తీసుకోండి. ఇప్పుడు ప్రాపర్గా వస్తుంది. ఇది 2 సెంటీమీటర్స్ కనుక ఇప్పుడు ఎంత వస్తుంది? డి స్క్వేర్ అంటే 13 స్క్వేర్ మైనస్ 7 మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకే కదా. R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ అంటే ఇది ఇప్పుడు ఎంత వస్తుంది? రూట్ ఓవర్ 13 స్క్వేర్ అంటే 169. 169లోంచి 5 స్క్వేర్ అంటే 25 తీయాలి. 25 చేస్తే రూట్ ఓవర్ 144. దట్ ఈస్ నథింగ్ బట్ 144 అనేది 12 స్క్వేరే కదా. 12 ఈజ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ వాల్యూ. డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఇలా రాయాలి. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే దీనికి ఫార్ములా ఏంటంటే, మ్యాక్సిమం ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కనుక R1 ప్లస్ R2 హోల్ స్క్వేర్. చూడండి, ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. మ్యాక్సిమం రిపీట్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. మీను మీడియన్ మోడ్ మీద ఒకసారి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీన్ మీడియన్ మోడ్ మీద క్వశ్చన్స్ అడిగాడు. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. సింపుల్గా గుర్తుంచుకోండి, యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మీన్. మీడియన్ అంటే ఏంటంటే దీన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ. డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ రాస్తే ఆ మిడిల్లో ఉన్న వాల్యూనే మీడియన్ అని అంటారు. దీన్ని ఆర్డర్ రాసినాక చూసుకోండి, ఆర్డర్ రాసినాక ఏదో ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్లో రాసినాక దాంట్లో మిడిల్ వాల్యూని మీడియన్ అని అంటారు. మోడ్ అని అంటే ఏంటంటే సపోజ్ 1 2 2 3 4 4 5 6 అని ఏదో ఒక నెంబర్స్ ఇచ్చాడు అనుకో. ఇందులో ఏది ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది? ఇంకొక 2 ఇచ్చాడు అనుకోండి. 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ 4 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కనుక మోడ్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. 2 ఈజ్ రిపీట్ అయింది కనుక ఇది మోడ్ అవుతుంది. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. మీడియన్ మోడ్ మీద క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ. రైల్వేకి ఫేవరెట్ టాపిక్ ఇది. స్టాటిస్టిక్స్లో ఇది బేసిక్ కాన్సెప్ట్స్. ఇది ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 15.
ఇప్పుడు 1200లో ఇన్ 1200 12% వాల్యూకి ఎంత యాడ్ చేస్తే 1200 ఇది ఎంత యాడ్ చేస్తే హౌ మచ్ యాడ్ ఎంత యాడ్ చేస్తే 1500లో 18%కి ఈక్వల్ అవుతుంది అని అడిగాడు. చూడండి, 1200లో 12% వాల్యూకి ఎంత యాడ్ చేస్తే ఈ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని అన్నాడు. అంటే ఈ పక్కన ఉన్న వాల్యూకి ఈ పక్కన ఉన్న వాల్యూకి ఎంత యాడ్ చేయాలి, లేదంటే డిఫరెన్స్ ఎంత. సింపుల్. 1200లో 12% ఎంత అవుతుంది? 1200లో 1% వాల్యూ అని అంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టండి. 1% వాల్యూ 12 అవుతుంది కదా. 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెడితే 1% వాల్యూ ఏమో 12. 12% వాల్యూ కావాలి అంటే 12 into 12, దట్ ఈస్ నథింగ్ బట్ 144. అంతే కదా. ఇప్పుడు ఇందులో ఇప్పుడు చూడండి, 5400లో 18% క్యాలిక్యులేట్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు 1% 54 into 18 చేయడం ఈజీయా? దీనిలో 10% వాల్యూ ఎంత? 540 అంటే 20% ఎంత అవుతుంది? 1080 కదా. 10% 540, 20% అంటే 2 టైమ్స్ యాడ్ చేయండి, 2 టైమ్స్ మల్టిప్లై చేయండి. ఈ 1080లో నుంచి 2% వాల్యూ తీసేయండి. ఈ 1080 అనేది ఏంటి? 20% వాల్యూ. దీంట్లో నుంచి 2% తీసేయండి. 1% వాల్యూ ఎంత? 54 కదా. 54 అంటే 2% వాల్యూ ఎంత? 108. 108 తీసేయండి. చూడండి ఎంత వస్తుంది. ఇది 2 వస్తుంది, ఇది 7 వస్తుంది, 9 వస్తుంది. 972. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? నేను పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం అంటే 5400 ఇంటూ 18 అదంతా చేయొద్దు. ఇక్కడ 10% అంటే ఒక పాయింట్ ఒక ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టేయండి. దట్ ఈస్ ద నథింగ్ బట్ 10% వాల్యూ. 1% అని అంటే 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టేయండి. దట్ ఈస్ ద 1% వాల్యూ. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, CP is equals to MP of 3/4. అయితే డిస్కౌంట్ ఏమో డిస్కౌంట్ ఈక్వల్స్ టు 15%. ఫైండ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ ఎంత? ఇప్పుడు చూడండి, సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీ ఆఫ్ 3/4 కదా. అంటే సిపి బై ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? సిపి బై ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు 3/4 కదా. అంటే సిపిని 300 తీసుకుంటా, ఎంపీని ఏమో 400 తీసుకుంటా. ఇప్పుడు ఎంపీ మార్కెట్ ప్రైస్ మీదే కదా మనకి డిస్కౌంట్ వస్తుంది. డిస్కౌంట్ ఎంత? 15% కదా. 15% వాల్యూ ఎంత? 10% వాల్యూ 40, 5% వాల్యూ 20 అంటే 60 తీసేయండి. 60 తీసేస్తే ఎంత వస్తుంది? 15% వాల్యూ 60 తీసేస్తే 340 కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైసే కాదా. ఇప్పుడు సిపికి ఎస్పికి ఎంత ప్రాఫిట్ ఉంది? 40 రూపీస్ ప్రాఫిట్ అపాన్ 300 ఇంటూ 100. ఎలాగైనా చేసేవచ్చు. 40/3 అంటే ఎంత వస్తుంది? నియర్లీ 13.33 కదా. దిస్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. ఎల్సిఎం హెచ్సిఎఫ్ మీద క్వశ్చన్స్ ఏవో ఇచ్చాడు. అది కరెక్ట్ డేటా అయితే రాలేదు. ఏదైనా ఒక నెంబర్ని 17 చేత డివైడ్ చేస్తే 2 రిమైండర్ అంట. అదే నెంబర్ని 23 చేత డివైడ్ చేసేటప్పుడు 3 రిమైండర్ వస్తుంది. 29 డివైడ్ చేసేటప్పుడు 4 రిమైండర్ వస్తుందంట. అయితే ఇవి రెండు రిమైండర్స్.
అయితే ఆ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? దట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూ ఎక్స్ వాల్యూ ఎంత? ఆ నంబర్ తాలూకు వాల్యూ ఎంత అని అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏదో ఇచ్చే ఉంటాడు కదా! ఆప్షన్స్‌ని చెక్ చేసేసుకోండి. ఈజీగా తేలిపోతది. నేను నా వీడియోస్‌లో మీరు నా వీడియోస్ గాని ఫాలో అయ్యుంటే నేను 17కి, 23కి, 29కి డివిజిబిలిటీ రూల్స్ నేను చెప్పాను. ఎన్ని డివిజిబిలిటీ రూల్ మనం అప్లై చేసుకోవచ్చు. నా వీడియో ఒక్కసారి గాని మీరు చూస్తే ఏ నంబర్‌కైనా డివిజిబిలిటీ రూల్ అప్లై చేయొచ్చు. సపోజ్ నేనిక్కడ చూడండి. 17కి ఏదో ఒక నంబర్‌ని తీసుకోండి. 2, 3, 5, 8 అని ఎంతో తీసుకుంటాను. ఇప్పుడు 17కి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలంటే నేను ఆస్కిలేటర్ మెథడ్ అని చెప్పాను. దీనికి ఆస్కిలేటర్ ఎంత అయితది అనంటే 5 అవుతది. దట్ ఈస్ ఆల్సో నెగెటివ్ ఆస్కిలేటర్. అంతే కదా! సో, అంటే లాస్ట్ డిజిట్‌ని ఇంటూ 5 చేయండి. ఎంత? 40. ఈ 8ని ఇంటూ 5 చేస్తే 40 కదా! ఈ 40ని మైనస్ చేయండి. నేను ఆస్కిలేటర్ ఎలా వచ్చిందనేది నేను నా వీడియోస్‌లో ఉంటది. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటది. ఒకసారి చూడండి. ఇప్పుడు తీసేస్తే ఎంతొస్తది? 195 కదా! 195ని మళ్ళీ చెక్ చేయడం కష్టం అనుకో దీన్ని ఇంటూ 5 మళ్ళీ అగైన్ ఇంటూ 5 చేయండి. 25 కదా! 25 మైనస్ చేయండి. ఎంతొస్తుంది? 6 కదా! సో, 6 అనేది 17 చేత పోదు కదా! సో, ఈ నంబర్ ఈస్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 17. అలాగే ఏవైనా 2 వచ్చాయనుకో 23కి చెక్ చేయండి. 29కి చెక్ చేయండి. 29కి ఆస్కిలేటర్ ఎంత అవుతది? 3 ఈస్ అ పాజిటివ్ ఆస్కులేటర్. పాజిటివ్ ఆస్కులేటర్ అంటే ఇప్పుడు ఇదే నంబర్‌కి చెక్ చేయాలంటే 2, 3 25, 38 ఎంతో తీసుకోండి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆస్కులేటర్‌ని ఎలా వాడాలనేది. ఈ లాస్ట్ డిజిట్‌ని ఇంటూ 3 చేయండి. 24 యాడ్ చేయండి. ఎందుకంటే ఇది పాజిటివ్ ఆస్కులేటర్ కదా! ఎంతొస్తది? 259. 259 ఇంకా డివిజిబుల్ అవుతదో లేదో తెలియలేదా అంటే లాస్ట్ డిజిట్‌ని ఇంటూ 3 చేయండి. 27 ఎంతొస్తది? 52. 29 చేత 52 అనేది 29 చేత పోతదేంటి? పోదు కదా! సో, ఈ నంబర్ అనేది డివిజిబుల్ అవ్వదు. సో, ఇలా చెక్ చేసుకోండి. ఆప్షన్స్‌ని యూజ్ చేసుకొని చెక్ చేసుకోండి. దీనికి డివిజిబిలిటీ రూల్స్ అనేవి నేను వీడియోలో క్లియర్ కట్‌గా డిస్కస్ చేశాను. ఒకసారి చూడండి. ఇది ఈ సమ్సే క ఈ ఎన్‌టీపీసీకి ఒక్కదానికే కాదు. మన ఎస్ఏ ఎగ్జామ్స్‌లో కూడా చాలా బాగా యూజ్ అయితాయి. డివిజిబిలిటీ రూల్స్ తెలుసుకోకపోతే చాలా కష్టపడతారు. ఇన్ ఆప్షనల్ ఎలిమినేషన్ ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. దెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వెషన్. ఒక డివిజిబిలిటీ రూల్స్ మీరు గాని నా వీడియో గాని చూసుంటే దీంట్లో 3 క్వెషన్స్ వచ్చాయి. 5 డిజిట్ నంబర్ ఇచ్చాడు. ఏదో 5 డిజిట్ నంబర్ ఇచ్చాడంట. దీన్ని 7 చేత డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 6 వస్తుంది. ఆ నంబర్ ఏంటి అని అడిగాడు. డివిజిబిలిటీ రూల్ అయినా చెక్ చేసేయొచ్చు. లేదంటే డైరెక్ట్ డివైడ్ చేసేయండి. 6 రిమైండర్ వస్తుందో లేదో చెక్ చేసేయండి. లేదు ఇంకా కావాలంటే ఆప్షన్‌లో ఏదో ఒక వాల్యూ ఇస్తాడు గదా! 3, 6, 4, 3, 4, 2, 3 అని ఏదో ఒకటి ఇస్తాడు కదా! ఇలాగ ఇస్తాడు కదా! దీనికి 6 యాడ్ చేసేయండి. 6 యాడ్ చేసేసి ఈ నంబర్ వచ్చిన నంబర్ అనేది 7 చేత డివైడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. 7కి ఆస్కిలేటర్ ఏంటి? 2 ఈస్ ద నెగెటివ్ ఆస్కిలేటర్. అంటే లాస్ట్ డిజిట్‌ని ఇంటూ చేసి 2 చేసి దాన్ని సబ్‌స్ట్రాక్ట్ చేయండి ఇక్కడి నుంచి. ఇలా వస్తాయి. ఒకసారి డివిజిబిలిటీ రూల్స్ చూడండి. చాలా 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 ఉపయోగపడతాయి. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానికి కారణం ఏంటంటే, మీకు ఎగ్జామ్‌లో డివిజిబిలిటీ రూల్స్ మీద అంటే డైరెక్ట్ డివిజిబిలిటీ రూల్ అడగడు. ఇలా ఏదో క్వెషన్ రూపంలో ఇస్తాడు. దీన్ని మనం 7 చేత కొట్టుకుంటూ పోతే చాలా కష్టం అయితది. సో, డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే ఒక 5 సెకండ్స్ మనకి సేవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, ఎగ్జామ్‌లో 5 సెకండ్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఓకే. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వెషన్ 19థ్ క్వెషన్. ఎక్స్, వై, జెడ్ అని ఇచ్చాడు. ఇది ఏ నంబర్ చేత డివిజిబుల్ అవుతది అని అడిగాడు. ఇప్పుడు సపోజ్ 347 ఎంతైనా తీసుకోండి. దీన్ని 1001 చేత మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమొస్తదో చూడండి. 347, 347 కాదా?
ఇలా నెంబర్ అనేది రిపీట్ అవుతుంది అంటే 3 నంబర్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి అంటే ఈ 10107 కదా మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్. అంటే ఈ 1007 అనేది దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 7, 11, 13 అనేది వస్తది. ఇప్పుడు 2 మల్టిప్లై చేయండి. 91 ఇంటూ 11 కదా! ఎంతొస్తది? 9, 10 ఆహ్, 910కి 91 కలపండి. ఎంతొస్తది? 1, 10, 0 ఇది కలిపితే 101 కదా! సో, 101 చేత డివిజిబుల్ అవుతది. ఏ నంబర్ అయినా 3 టైమ్స్ కానీ రిపీట్ అయితే అది 1001 చేత డివైడ్ అయితది. ఆ 1001ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది 7 చేత డివిజిబుల్ అవుతది, 11 చేత డివిజిబుల్ అవుతది, 13 చేత డివిజిబుల్ అవుతది. ఎందుకంటే ఈ మూడిట్ల తాలూకా మల్టిప్లికేషనే కదా మనకు 1010 వస్తుంది. అంతే గదా! సో, ఆ నంబర్ అనేది 7 చేత డివిజిబుల్ అయితది, 11 చేత డివిజిబుల్ అయితది, 13 చేత కూడా డివిజిబుల్ అయితది. ఒకసారి చూసుకోండి. మోడల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ నంబర్ అయినా 3 టైమ్స్ రిపీట్ అయితే అది 1001 చేత డివైడ్ అయితది. ఆ 1001ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇక్కడేమో 27, 211 దీన్ని ఇంటూ 13 కింద రాయవచ్చు. అంటే ఈ నంబర్ అనేది 7 చేత డివిజిబుల్ అయితది, 11 అండ్ 13 ఆల్సో. క్వెషన్ నెంబర్ 20 చూడండి. x ప్లస్ 8 అనేది ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అనేది 18 డేస్ అయితే 18 డేస్‌లో ఒక వర్క్‌ని కంప్లీట్ చేస్తుండంట. వై ప్లస్ జెడ్ అనేవాళ్ళు 15 డేస్‌లో కంప్లీట్ చేస్తున్నారంట. జెడ్ ప్లస్ ఎక్స్ అనేది 26 డేస్‌లో కంప్లీట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేవాళ్ళు ఎన్ని రోజుల్లో ఒక వర్క్‌ని కంప్లీట్ చేస్తారు? ఇన్ హౌ మెనీ డేస్? టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్. ఇన్ హౌ మెనీ డేస్? ఇప్పుడు దీనికి ఏం చేస్తారు? 18కి 18కి నెక్స్ట్ 15కి 26కి ఎల్సిఎం కట్టండి. ఈ రెండిట్లకి ఎల్సిఎం కడితే 3 కామన్ తీసేసాం అనుకోండి. 6, 5 కదా! ఈ రెండిట్లకి ఎల్సిఎం ఎంత? 30 అంటే 90 అనేది ఈ రెండిట్లకి ఎల్సిఎం. 90, 26 ఈ రెండిట్లో 2 కామన్ తీసేస్తే ఇదేమో 45 ఇదేమో 13. సో, 45, 13 జార్ ఎంతొస్తది? ఇదొక 415 ఇదొక 135 కలిపితే ఎంతొస్తుంది? 585 ఇంటూ 2 కదా! ఇక్కడ ఇదంతా యాడ్ చేసి ఇంటూ 2 చేయాలి కదా! ఇంటూ 2 చేస్తే ఎంతొస్తుంది? ఇదొక 10, 1, 7, 17, 1 అంటే 1170. 1170 కదా! ఇది ఎల్‌సీఎం. కాదు ఏదో తేడా ఉంది క్వెషన్స్‌లో. ఇంత పెద్ద వాల్యూస్ వచ్చేటట్టయితే ఇవ్వడు. ఖచ్చితంగా ఇది తెగేటట్టే ఇస్తాడు. మేబీ 30 డేస్ అయితే కరెక్ట్‌గా వస్తదేమో. ఇంత పెద్ద పెద్ద వాల్యూస్ అనేది ఇక్కడేదో క్వెషన్‌లో తేడా ఉంది. చూసుకోండి. ఇప్పుడిప్పుడే నేను చూస్తున్నా. ఖచ్చితంగా తెగినవే ఇస్తాడు. ఇదేం మనం రాస్తున్న ఎగ్జామ్ క్యాట్ ఏం కాదు. పెట్టుకోండి. ఈ మూడిట్లికి ఎల్‌సీఎం తీసుకోండి. ఒకవేళ వాల్యూస్ చేంజ్ అయినా ఏం ప్రాబ్లమే ఉండదు. ఎల్‌సీఎం ఎంత? 90 అయితది. ఎల్‌సీఎం 90. అంటే ఈడెన్ని యూనిట్లు చేస్తుండు? ఎక్స్ ప్లస్ వై అనేవాడు 5 యూనిట్స్ చేస్తాడు. వై ప్లస్ జెడ్ అనేవాడు 6 యూనిట్స్ చేస్తాడు. జెడ్ ప్లస్ ఎక్స్ అనేవాడు 3 యూనిట్స్ చేస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిపితే ఎన్ని యూనిట్లు చేస్తున్నట్టు? 14 యూనిట్సే కదా! కానీ ఇది ముగ్గురిని కలుపుతున్నాం. అంటే ఎక్స్ ప్లస్ వైని, వై ప్లస్ జెడ్‌ని, జెడ్ ప్లస్ ఎక్స్‌ని కలుపుతున్నాం. క్లియర్ చేస్తున్నా. ఈ 3 కలుపుతున్నాం అంటే ఇది 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్డే కదా వస్తుంది. ఇగో దీన్ని ఈ మూడిట్లు యాడ్ చేస్తే 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై జెడ్ అనేది ఎన్ని యూనిట్లు చేస్తున్నారు? 14 యూనిట్స్ చేస్తున్నారు. అదే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది వాళ్ళు చేస్తే ఎన్ని యూనిట్లు చేస్తారు?
ఈ 2 టైమ్స్ కొట్టండి. 7 యూనిట్సే కదా! 7 యూనిట్స్ పర్ డే చేస్తారు. మనకి టోటల్ యూనిట్స్ ఎంత? 90 యూనిట్స్ ఈస్ ద టోటల్ వర్క్. 90/7 డేస్‌లో X+Y+Z అనేవాళ్ళు చేస్తారు. X+Y+Z అనేది ముగ్గురు కలిసి పనిచేస్తే 90/7 డేస్‌లో వర్క్‌ని కంప్లీట్ చేస్తారు. చూసుకోండి ఇక్కడ తెగేటట్టే ఇస్తాడు. ఇంత వాల్యూస్ అని ఇక్కడెక్కడో క్వెషన్‌లో మేబీ ఖచ్చితంగా రాంగ్స్ ఉంటాయి. ఇది 30 అయితే ఎల్‌సీఎం తీసుకొని ఈ మెథడ్ చూసుకోండి. ఇక్కడ 2 టైమ్స్ వస్తది గనక బై 2 చేయకపోతే మీకు ఆన్సర్ పోతది. ఓకే. 21 బాయ్స్ టు గర్ల్స్ అనేది 5 ఉన్నది. అందులో గర్ల్స్ ఏమో 300 మంది మానేశారంట ఏదో ఒక హాస్టల్‌లో. అప్పుడు బాయ్స్ టు గర్ల్స్ రేషియో 2:3 అయిందంట. అయితే ఒరిజినల్‌గా గర్ల్స్ ఎంతమందున్నారు? ఒరిజినల్‌గా హౌ మెనీ గర్ల్స్? ఈ క్వెషన్ అండి. ఇప్పుడు చూడండి. ఈ పార్ట్స్, ఈ 2 పార్ట్స్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు కదా! ఓన్లీ గర్ల్స్ ఒకటే చేంజ్ అవుతుంది. 5 పార్ట్స్ నుంచి 3 పార్ట్స్‌కొచ్చింది. అంటే ఎన్ని పార్ట్స్ చేంజ్ అయింది? 2 పార్ట్సే కదా! 2 పార్ట్స్ వాల్యూ 300 అయితే 5 పార్ట్స్ ఒరిజినల్‌గా ఉన్న గర్ల్స్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్సే కదా! సో, 5 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 150. సో, 150 ఇంటూ 5 పార్ట్స్ ఎంతొస్తది? 750 కాదా? 15 5s ఆర్ 75. సో, 750 ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ గర్ల్స్. బిఫోర్ వాళ్ళు ముందు ఎళ్ళక ముందు ఉన్న గర్ల్స్ ఎంతమంది అని అడిగాడు. సో, 750 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ట్రిగనామెట్రీ నుంచి కొన్ని క్వెషన్స్ వచ్చాయండి. ట్రిగనామెట్రీలో డేటా అయితే చిన్న తేడా ఉంది ఎక్కడో. 21 5 ఏదో క్వెషన్‌లో చిన్న తేడా అయితే ఉంది డెఫినిట్‌గా. 76 టు సీకెంట్ 14 ప్లస్ 3 కాట్ 70 మైనస్ కాట్ 20 5 టు tan 45 ఎంత అని అడిగాడు. ఏదో చిన్న తేడాగా ఉంది. సీకెంట్ 45ని ఎలా రాయొచ్చు? చూద్దాం. సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ఇదే చూడడం. సీకెంట్ 45 సీకెంట్ 14ని మనం ఎలా రాయొచ్చు? కొసీకెంట్ 76 కింద రాయొచ్చా లేదా? 9 ఇంటూ 976 ఇంటూ కొసీకెంట్ కొసీకెంట్ 76 ప్లస్ 3 ఇంటూ కాట్ 70 ఏదో తేడా ఉంది. దీన్ని ట్యాన్‌లోకి మార్చుకుంటే tan 20 అయితది. ఇది మళ్ళీ దీన్ని ట్యాన్‌లోకి మారిస్తే tan 70 అయితది. 5 ఇంటూ tan 45 tan 45 వాల్యూ 1 కనుక 5 అయితది. ఇక్కడ కొసెకెంట్‌కి, సీకెంట్‌కి పోతుంది. ఎందుకంటే θ వాల్యూ 76 కదా! చూసుకోండి. అంటే ఇంక పోగా ఇంకా ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నది. ఇక్కడ ఒక 5 బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఒక 5 బ్యాలెన్స్ ఉంది. అంటే 10 ప్లస్ 3 tan 20 మైనస్ tan 70. ఇక్కడ మేబీ నాకు తెలిసి ఇక్కడ tan 70 ఇచ్చుంటే ఆన్సరు ఏమొస్తది? అదే cot 70 ఇచ్చుంటే ఇక్కడేమో tan 20 అయితది. అప్పుడేమో 2 tan 20 వస్తది. ఇక్కడ మేబీ దీన్ని క్వెషన్‌ని ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. నాకు తెలీదు. నేనేంటంటే తెగేటట్టు ఇవ్వాలి. ఖచ్చితంగా తెగేటట్టు ఇవ్వకపోతే మీకు యాడ్ స్కోర్ వస్తది. సో, అలా కాదు. మేబీ ఇక్కడ 70 వచ్చిందనుకోండి. చేంజ్ చేస్తున్నా. ఒకసారి చూసుకో. cot 70 అని అనుకుంటే అప్పుడేమొస్తది? ఇక్కడ tan 20 కదా! tan 20 అంటే ఇదొక tan 20 అంటే ఎంతొస్తది? 10 ప్లస్ 2
tan 20 మిగులుతుంది. tan 20 వాల్యూ అక్కడ ఇస్తే వాల్యూ వేసి ఫైనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే ఇలా వదిలేయండి. చూసుకోండి, ట్రిగనామెట్రీలో బేసిక్ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. మీకు ఐడెంటిటీస్ తెలుసుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. దెన్ వాట్ ఆర్ ద రిమైనింగ్ క్వశ్చన్? లెట్స్ సీ ఫర్ ద బెస్ట్. ఆల్జీబ్రాలో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగాడండి, బేసిక్ మోడల్స్. ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ 5 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ ఎంత? చూడండి, దీన్ని క్యూబ్ చేయండి, ఈ టర్మ్ని క్యూబ్ చేయండి. ఎంత వస్తుంది? x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ a ఇంటూ b ఇంటూ a ప్లస్ b, దట్ ఈస్ నథింగ్ బట్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 125 కదా. 5ని క్యూబ్ చేయాలి కదా, 125 అయిపోయింది. ఇక్కడ ఈ ఎక్స్కి పోయింది. ఇప్పుడు x ప్లస్ 1/x వాల్యూ ఎంత? 5 ఇచ్చాడు అంటే 5 ఇంటూ 3 చేస్తే 15 అవుతుంది. ఈ ప్లస్ 15 కాస్త ఇటు తీసుకొచ్చేస్తే ఎంత అవుతుంది? 125 మైనస్ 15, దట్ ఈస్ నథింగ్ బట్ 110 ఇస్ ద వాల్యూ ఆఫ్ x³ ప్లస్ 1/x³. చూసుకోండి. క్వశ్చన్ ఎంత? 22. సో 23rd క్వశ్చన్. టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడంట. టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏంటి? 10% ఒకటి, 20% ఒకటి అయితే ఫైనల్గా ఓవరాల్ డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. ఓవరాల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది అని అడిగాడు కనుక, లేదంటే స్టార్టింగ్ 1 అయినా తీసేసుకోండి, దీనికి ఫార్ములా అయినా వాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఫార్ములా తెలియని వాళ్ళు చూడండి, 2 మెథడ్స్ చెప్తాను మీకు. ఫార్ములా తెలిసిన వాళ్ళు ఫార్ములా వాడండి, లేదంటే 100 తీసేసుకోండి. 100 మీద 10% డిస్కౌంట్ పోతే, అంటే 10% వాల్యూ అంటే 100లో 10% అంటే నథింగ్ బట్ 10 కదా, -10 తీసేయండి, 90 అయింది. 90 మీద అగైన్ ఇంకొక 20% డిస్కౌంట్. 10% ఎంత 90లో? 9. 20% అవుతుంది 9 ఇంటూ 2 కదా, సో 18 పోతుంది. సారీ, 18 పోయింది. 18 పోతే ఎంత వస్తుంది? 72 కదా, అంతేనా కదా? సో 100 నుంచి 72కి ఎంత తగ్గినట్టు? 28%. సో ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత అని అంటే 28% ఈజ్ ద ఓవరాల్ డిస్కౌంట్. దిస్ ఇస్ వన్ మెథడ్. అండ్ మెథడ్ 2లోకి వెళ్దాం. ఓవరాల్ డిస్కౌంట్స్ ఎప్పుడైనా కావాలంటే సేమ్ x ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100 అన్నది ఉంది కదా, మనకి ఇందాక కాంపౌండ్ ఇంట్రెస్ట్లో చెప్పాను. ఇక్కడ డిస్కౌంట్స్ కనుక -10 ప్లస్ -20, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ వస్తుంది కదా, 10 ఇంటూ 20/100. సో ఇప్పుడు ఇది -30 ప్లస్ ఈ జీరోకి పోయింది, ఈ జీరోకి పోయింది, ప్లస్ 2 కలిపితే ఎంత వస్తుంది? 28% ఈజ్ ద ఓవరాల్ డిస్కౌంట్ మైనస్. ఓకే, 23rd క్వశ్చన్ అయిపోయింది. 24th చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే, ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఏ ఈక్వల్స్ టు 60% మోర్ ఉందంట, మోర్ ఆఫ్ దాన్ బి. 60% మోర్ దాన్
మోర్ దెన్ ఇఫ్ సమ్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ అంటే ఏ ప్లస్ బి ఇన్కమ్స్ అనేవి ఇన్కమ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, ఎంత ఇచ్చాడు 520 ఇచ్చాడంట. అయితే డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఇన్కమ్స్ ఎంత అని అడిగాడు. ఈ క్వశ్చన్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60% మోర్ అని అన్నాడు కనుక మనకి ఎంత వస్తుంది అంటే +3/5 ఆఫ్ బిఏ కదా, +3కి యాడ్ చేసి మోర్ అని అన్నాడు కదా. సో A/B ఈజ్ ఈక్వల్స్ టు ఈ 3ని 5ని యాడ్ చేసేస్తే 8/5 అవుతుంది. అంటే A/B అనేది 8:5 వస్తుంది. టోటల్ పార్ట్స్ ఎంత ఈ రెండు కలిపితే 13 కదా. 13 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు 5200 కదా. 13 1s ఆర్ 13 4 టైమ్సే కదా. సో అంటే 400. 1 పార్ట్ వాల్యూ 400 వచ్చింది. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ అని అడిగాడు కనుక వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 3 పార్ట్స్ ఆర్ నాట్. ఒకసారి చూడండి 3 పార్ట్సే కదా వీళ్ళిద్దరికి డిఫరెన్స్, 3 పార్ట్స్ ఉంది. సో 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 400 ఇంటూ 3, సో ఈక్వల్స్ టు 1200 ఇస్ ద వాల్యూ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఇన్కమ్స్. ఓకే, క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు, సరే దగ్గర రాశాను నేను. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం ఈజ్ ఈక్వల్స్ టు 120 ఇచ్చాడంట. L/B ఏమో 2:1 రేషియోలో ఉన్నాయని అడిగాడు. దెన్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. చూడండి పెరిమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 120 అంటే ఇది దీనికి 2 టైమ్స్ ఆఫ్ L+B ఈజ్ ఈక్వల్స్ టు కదా 120. అప్పుడు L+B ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 60 కదా. సో ఈ ఈ 60ని ఏ రేషియోలో డివైడ్ చేయాలి, 2:1 రేషియోలోనే కదా డివైడ్ చేయాలి. అంటే ఎంత వస్తుంది, ఇది ఒక 40 ఇది ఒక 20 కదా. 16 2:1 రేషియోలో డివైడ్ చేయండి. L వాల్యూ ఏమో 40, B వాల్యూ ఏమో 20 వస్తుంది. ఏరియా అడిగాడు. ఏరియా అంటే L/BA కదా మనకు తెలిసిన ఫార్ములా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. సో 40 into 20 that is nothing but 800 is the rectangle area. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నా దగ్గర ఉన్నవి. మీకు ఖచ్చితంగా నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకి 2-3 మార్క్స్ అయినా మినిమంలో మినిమం ఈ 25 క్వశ్చన్స్ నుంచి మినిమం ఒక 5-7 క్వశ్చన్స్ అయినా రిపీట్ అయిపోతాయి, సేమ్ మోడల్స్ వస్తాయి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దిస్ ఈస్ ద మై ఓన్లీ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ గైస్. ఎందుకంటే ఇది అందరికీ రీచ్ అవ్వాలి. మీరు నాకు థ్యాంక్స్ చాలామంది మెసేజ్ల్లో చెప్తా ఉంటారు. మీరు ఆ గ్రాటిట్యూడ్కి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఆ గ్రాటిట్యూడ్ నాకు ఇంకా చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఇది మ్యాక్సిమం పర్సన్స్కి రీచ్ అవ్వాలి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరికైతే దగ్గరలో ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉన్నదో వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.